తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీకి సంబంధించిన వివాదం 2024 సెప్టెంబర్ నుంచి రాజకీయంగా పెనుదుమారం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటలు తూటల్లా పేలుతున్నాయి. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించిందని వైసీపీ గుర్తు చేసింది. చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, నెయ్యి కల్తీ జరిగిందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవని వారు వాదిస్తున్నారు. అయితే కల్తీ జరిగిన మాట వాస్తవమని ఎన్డీడీబీ రిపోర్టులో తేలిందని టీడీపీ అంటోంది. గత ప్రభుత్వ హయాంలోనే టీటీడీలో అవినీతి జరిగిందని, అందుకే సిట్ ద్వారా విచారణ జరిపి నిందితులను శిక్షించాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. కూటమి ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చిందని వైసీపీ విమర్శిస్తోంది. సూపర్ 6 హామీల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. శాసన మండలిలోకి వైసీపీ నేతలు వెంకటేశ్వర స్వామిని ప్లకార్డుగా పట్టుకొని రావడం ఏంటని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. అయితే వైసీపీ కూడా దీటుగానే కౌంటర్ వేస్తున్నారు. శ్రీవారి పరమ భక్తుడిని అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల వెంకటేశ్వర స్వామి విగ్రహాలను షూస్ వేసుకుని సభలో అందజేశారని ఫైర్ అవుతున్నారు.